పవన్ అప్పుడు తిరుమల లడ్డు విషయం వివాదమైనటువంటి సందర్భంలో ఆ, దీనికి సంబంధించినటువంటి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేయడం ఇదంతా అయిపోయాక దానికి ప్రాయశ్చిత్తం నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి అంటూ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ తను ఆ రోజున దీక్ష తీసుకోవడం సనాతన ధర్మ దీక్ష అని చెప్పేసి ఆ తర్వాతన కార్యక్రమాల్లో పాల్గొనడం అక్కడ పూజలు చేయటం ఇదంతా చూసాం. తర్వాత మళ్ళీ తన కార్యక్రమాలు చేసుకున్నారు మంత్రికి ఇదంతా. మళ్ళీ అకస్మాత్తుగా సనాతన ధర్మదీక్ష తీసుకున్నారు. ఇప్పుడు ఈ దఫా ఎందుకు తీసుకున్నారు తెలియదు. కుంభమేళాకి వెళ్తున్నటువంటి సందర్భంగా తీసుకున్నారని చెప్తున్నారు. కుంభమేళాలో స్నానం ఆచరించిన తర్వాత పోనీ అక్కడితో అయిపోవాలి, బట్ అదే దీక్ష దుస్తులతోనే ఉన్నారు. మళ్ళీ ఏమన్నా దీక్ష సెకండ్ ఫేజ్ ఏమన్నా తీసుకున్నారని తెలియదు. అదే డ్రెస్తోనే తాజాగా ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వేదిక మీద ఎన్డీఏ నాయకులందరినీ కూడా పిలిచారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ వచ్చినటువంటి మోడీ పవన్ కళ్యాణ్ చూసి ఆ దుస్తుల్లో చూసి కాసేపు సరదాగా మాట్లాడారు. ఓ నిమిషం ఆగిపోయారు ఆయన దగ్గర. ఏంటి దుస్తులు అంటే ఇట్లా సనాతన దీక్ష తీసుకున్నాను, నేను ఆ దీక్ష ప్రకారం ఇట్లా ఉన్నాను అంటే ఆయన సరదాగా అట్లయితే ఏంటి హిమాలయాలకు వెళ్ళాలని ఏమన్నా నెక్స్ట్ ప్లానింగ్ ఉందా ఏంటి, ఈ దీక్ష తీసుకున్నారు కదా అని అడగడం. ఆయనేమో అబ్బెబ్బే అట్లాగేం లేదు, భవిష్యత్తులో ఏమైనా వెళ్తానేమో అంటూ సరదాగా పవన్ కళ్యాణ్ చెప్పడం. ఈ సరదా సంభాషణని వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని పవన్ కళ్యాణ్ మీడియా అడిగితే చెప్పారు.